మ్యాథ్స్ క్లాస్ మీరంతా చాలా కష్టపడి అటు 10th క్లాస్ వాళ్ళేమో NTSE ఎగ్జామ్ని అలాగే 8th క్లాస్ వాళ్ళేమో NMMS ఎగ్జామ్ని పూర్తి చేశారు కదా. అయితే చాలామంది విద్యార్థులకి ఎగ్జామ్ జరగకముందు ఎన్ని డౌట్స్ ఉంటాయో ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా అన్నీ డౌట్స్ ఉంటాయి. అదేంటంటే ఎగ్జామ్ జరగకముందు అయితే నేను కరెక్ట్ వేలో ప్రిపేర్ అవుతున్నానా లేదా, నేను చదివినవన్నీ ఎగ్జామ్లో వస్తాయా లేదా, లేకపోతే పేపర్ అనేది ఈజీగా ఉంటుందా లేకపోతే డిఫికల్ట్గా ఉంటుందా, ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. అదే ఎగ్జామ్ పూర్తయిన తర్వాత అయితే నేను క్వాలిఫై అవుతానా లేదా, నాకు ఎంత స్కోర్ వస్తుంది, నాకు స్కాలర్షిప్ సాధిస్తానా లేదా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ రూపంలో వాళ్ళ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. మీ అందరి డౌట్స్ని క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీ అందరి డౌట్స్ ఫుల్లీ క్లారిఫై అవుతాయి. ఓకే, అసలు ఫస్ట్ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, అలాగే మనం క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఇట్లాంటివి ఒకసారి రీకాల్ చేసుకున్నాం. అటు NMMS అలాగే NTSE ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ NTSE ఎగ్జామ్ మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఇది 100 మార్క్స్ అండ్ ఇది కూడా మనకి 100 మార్క్స్ కి జరుగుతుంది. అదే NMMS ఒకే పేపర్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏమో పార్ట్ 1 ఏమో మనకి మ్యాథ్కి సంబంధించింది, అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించింది. ఇది 90 మార్క్స్ జరుగుతుంది. అలాగే పార్ట్ 2 ఇది SAT అంటే స్కెలాటిక్ అచీవ్మెంట్ టెస్ట్, ఇది కూడా మనకి 90 మార్క్స్ ఉంటుంది. అయితే ఇదంతా 180 మార్క్స్ మనకి ఒకే పేపర్లో మనం రాస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వీటిలో క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. అంటే OC అండ్ BC ఇది ఒక కేటగిరీ, అలాగే SC అండ్ ST ఇది ఒక కేటగిరీ. మనకి OC BC విద్యార్థులు క్వాలిఫై అవ్వాలంటే అటు NTSE ఎగ్జామ్లో కానీ లేదా NMMS ఎగ్జామ్లో కానీ క్వాలిఫై అవ్వాలంటే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ మనకి NTSE 100 మార్క్స్ జరుగుతుంది కాబట్టి 100లో 40% అంటే 40 మార్క్స్ కదా. అంటే పేపర్ 1లో 40 మార్క్స్ తెచ్చుకోవాలి, అట్ ద సేమ్ టైం పేపర్ 2లో కూడా 40 మార్క్స్ తెచ్చుకోవాలి. అప్పుడే మనం ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. ఓకే, ఒకవేళ మనం ఇందులో 80 మార్క్స్ తెచ్చుకున్నాం పేపర్ 1లో, పేపర్ 2లో 39 మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనం స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు, అంటే డిస్క్వాలిఫై అయినట్లు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా తర్వాత విషయం, ఫస్ట్ అయితే రెండిట్లో కూడా మనం 40 మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. 40 ఆర్ మోర్ దాన్ 40 మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. అదే మనకి NMMS ఎగ్జామ్లో అయితే 90 మార్క్స్ ఉంటుంది కదా ఈచ్ పార్ట్. అంటే మనం 90లో 40% ఎంత అవుతుంది, 36 మార్క్స్ తెచ్చుకోవాలి ఇక్కడ మనకి. అంటే పార్ట్ 1లో అంటే మ్యాథ్లో 36 మార్క్స్ తెచ్చుకోవాలి, అట్లాగే SATలో కూడా మనకి 36 మార్క్స్ తెచ్చుకోవాలన్నమాట. అంటే వీళ్ళు అంటే OC అండ్ BC స్టూడెంట్ NTSEలో అయితే ప్రతి పేపర్లోని 40 మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. అలాగే NMMS స్టూడెంట్స్ అయితే ప్రతి పార్ట్లోని 36 మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. అప్పుడే మనం స్కాలర్షిప్కి ఎలిజిబుల్గా అనమాట చూస్తారనమాట. అంటే మనల్ని లెక్కలో ఉంచుతారు. అంతేకాని ఒక పేపర్లో ఎక్కువ మార్క్స్ తెచ్చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ పార్ట్లో మనం 80 మార్క్స్ తెచ్చేసుకున్నాం, కానీ SATలో 35 మార్క్సే వచ్చాయి, అయినప్పటికీ కూడా మనం డిస్క్వాలిఫై అయినట్లే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మనకి SC ST స్టూడెంట్స్ అయితే మనకి 32% మార్క్స్ తెచ్చుకోవాలన్నమాట ఈచ్ పార్ట్లో. అంటే ఇక్కడ మనకి పేపర్ 1లోని 32 మార్క్స్ తెచ్చుకోవాలి, అట్లాగే పేపర్ 2లోని కూడా 32 మార్క్స్ తెచ్చుకోవాలి. అదే మనకి ఇక్కడ NMMS ఎగ్జామ్లో అయితే మనకి SC ST స్టూడెంట్స్ ఇక్కడ పేపర్ అనేది 90 మార్క్స్కే జరుగుతుంది కాబట్టి ఈచ్ పార్ట్లో మనకి 29 మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే మనం మ్యాథ్లో 29 ప్లస్ స్కోర్ రావాలి, 29 ఆర్ ప్లస్ 29 ప్లస్ మోర్ దాన్ 29 అనమాట. అట్లాగే SATలో కూడా 29 అయినా తెచ్చుకోవచ్చు, అందుకంటే ఎక్కువ తెచ్చుకోవాలి. అప్పుడే మనం క్వాలిఫై అయినట్లు. అయితే చాలా మంది విద్యార్థులకు క్లియర్ డౌట్స్ వస్తాయి. ఏంటంటే క్వాలిఫై అయితే స్కాలర్షిప్ వచ్చేస్తుందా అని. అయితే క్వాలిఫై అన్నంత మాత్రాన స్కాలర్షిప్ రావాలనేది ఏమీ లేదు. అది ఎలా అనేది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని
మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని మీరు భవిష్యత్తులో రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. అది మనం హయ్యర్ స్టడీస్కి ఏదైనా కాంపౌండ్స్లో సీట్స్ కోసం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కోసం కావచ్చు. వాటిలో మనం ఎట్లా రిజర్వేషన్ని అమలు చేస్తారు, అట్లాగే ఎలా సెలెక్ట్ చేస్తారు, ఈ స్కాలర్షిప్ కోసం ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఈ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీకు డీటెయిల్గా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక డిస్ట్రిక్ట్లో, ఒక జిల్లాలో 100 స్కాలర్షిప్ ఉన్నాయనుకున్నాం. అంటే గవర్నమెంట్ ప్రతి జిల్లాకి 100 స్కాలర్షిప్స్ అలాట్ చేసింది అనుకున్నాం. యాక్చువల్గా మనకి ఎన్ఎన్ఎంఎస్ స్కాలర్షిప్స్ అనేవి ఈచ్ డిస్ట్రిక్ట్కి 400 to 500, అంటే అక్కడ పాపులేషన్ బేస్ చేసుకుని అలాట్ చేయడం జరుగుతుంది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 100 అనుకున్నాం, ఒక జిల్లాకి 100 స్కాలర్షిప్స్ని అలాట్ చేయడం జరిగింది, కేటాయించడం జరిగింది అనుకున్నాం. అంటే ఇక్కడ మనకి స్కాలర్షిప్స్ ఎన్ని అంటే 100 స్కాలర్షిప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 100 మెంబర్సే మనకి పోటీ పడరు కదా స్కాలర్షిప్స్ కోసం, చాలా మంది పోటీ పడుతూ ఉంటారు కదా. ఒక 1000 మెంబర్స్ అప్లై చేశారు అనుకుందాం. అప్లై చేసిన వాళ్ళ మెంబర్స్ ఎంతంటే ఒక 1000 మెంబర్స్ అప్లై చేశారు ఈ స్కాలర్షిప్కి. అయితే ఆ 1000 మెంబర్స్కి ఇవ్వలేరు కదా స్కాలర్షిప్, అందులో 100 మెంబర్స్కి ఇవ్వాలి. అంటే వాళ్ళని ఫిల్టర్ చేయాలి, అంటే 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. దానికోసమే ఈ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిజర్వేషన్స్ కూడా పాటించడం జరుగుతుంది. మనకి అది ఏ ఎగ్జామ్లో అయినా కావచ్చు, లేకపోతే ఏ గవర్నమెంట్ జాబ్ కండక్ట్ చేసే ఇంటర్వ్యూస్ కావచ్చు, ఎగ్జామ్స్లో కావచ్చు, అన్నిటికీ ఇదే రూల్ మనకి ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, వీళ్ళందరికీ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూలో అంటే రెండిట్లోని క్వాలిఫై అయిన వాళ్ళు ఒక 180 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకే, 1000 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు, కానీ 2 పార్ట్స్లోని క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 180 మెంబర్స్. కానీ ఇక్కడ మనకి ఎన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి? ఓన్లీ 100 స్కాలర్షిప్స్ మాత్రమే ఉన్నాయి. అలాని 180 మెంబర్స్కి ఇవ్వలేరు కదా. మళ్ళీ ఇందులో మనకి 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడే మనకి రిజర్వేషన్స్ అనేవి అప్లై చేస్తారనమాట. మనకి రిజర్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి ఓసీ దిస్ ఓపెన్ కేటగిరీ, అలాగే బీసీ, బీసీఈ అంటే బ్యాక్వర్డ్ ముస్లిం క్లాసెస్, అంటే ముస్లింలో బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్స్ అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి కూడా మనకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు బీసీలో మనకి మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి, ఏబిసిడి అనే గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ కూడా మళ్ళీ డివైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా బీసీ వాళ్ళకి 25%, అంటే 100 స్కాలర్షిప్స్ ఉంటే అందులో 25%, అంటే 100లో 25% అంటే 25 కదా, 25ని బీసీ వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది, అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే బీసీఈ వాళ్ళకి 4%, అలాగే ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, అలాగే పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 3% ఇలా అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇవన్నీ మనం యాడ్ చేసినట్లయితే 9, 14, 20, 23, 3, 2, 4, 5 అంటే 53% రిజర్వేషన్స్లో పోతాయి అన్నమాట. ఇంకా మనకి 100 స్కాలర్షిప్స్లో ఇంకెన్ని ఉన్నాయి? మనకి 47 మాత్రమే ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ ఓపెన్ కేటగిరీ, అంటే నాట్ ఓసీ క్యాస్ట్. ఓకే, అదర్ క్యాస్ట్ కాదు ఇది, ఇంకా ఓపెన్ కేటగిరీ కింద చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి బీసీలో మనకి 4 గ్రూప్స్ ఉంటాయి. అదేంటంటే ఏబిసిడి అని, ఏబిసిడి. మళ్ళీ ఆ ఏలో చాలా థౌజండ్స్ ఆఫ్ క్యాస్ట్ ఉంటాయి, బి గ్రూప్లో థౌజండ్స్ ఆఫ్ క్యాస్ట్ ఉంటాయి. వీటికి మనకి ఇక్కడ బీసీ ఏ కేటగిరీ వాళ్ళకి 7%, అలాగే బి కేటగిరీ వాళ్ళకి 10%, సి కేటగిరీ వాళ్ళకి 1%, అంటే డి కేటగిరీ వాళ్ళకి 7%. ఇట్లా మనకి 25% అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి 100 మార్క్స్ 100 స్కాలర్షిప్స్ కోసం మనం సెలెక్ట్ చేయాలి, 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ 180 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నారు బోత్ సెక్షన్స్లో, బోత్ పేపర్స్లో. ఇప్పుడు అందులో మనం 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీ, ఫస్ట్ ఓపెన్ కేటగిరీని చూడండి. అంటే 47
పర్సెంట్ ఓపెన్ కేటగిరీకి ఇచ్చేయాలి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ మీన్స్ అందులో అన్ని క్యాస్ట్లు వచ్చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 180 మెంబర్స్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే అంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఆధారంగా డిసెండింగ్ ఆర్డర్ అంటే అందరికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి పైన ఉంచి తర్వాత తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇలా కిందగా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వస్తాం కదా. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్, అంతకంటే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెకండ్ ర్యాంక్ ఇట్లా ఇస్తుంటారు కదా. అట్లా అరేంజ్ చేస్తాం. ఇట్లా 180 మెంబర్స్కి 180 ర్యాంక్స్ ఇచ్చారనుకుందాం. ఈ 180 ర్యాంక్స్లో ఫస్ట్ 47 మెంబర్స్కి అంటే 47 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళకి అందులో క్యాస్ట్తో సంబంధం లేకుండా అందులో ఓసీ వాళ్ళు ఉండొచ్చు, బీసీ వాళ్ళు ఉండొచ్చు, ఎస్సీ వాళ్ళు ఉండొచ్చు, ఎస్టీ వాళ్ళు ఉండొచ్చు, అలాగే బీసీఈ వాళ్ళు ఉండొచ్చు, అలాగే పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ క్యాస్ట్ అనేది క్రైటీరియా కాదు. వాళ్ళందరికీ కూడా క్యాస్ట్తో పని లేకుండా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా మనకి ఎన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి? రిమైనింగ్ 53. వీటికి మనకి రిజర్వేషన్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఈ రిజర్వేషన్స్ ఎలా అప్లై చేస్తారు? ఇప్పుడు మనకి 47 వరకు అందరికీ వచ్చేసాయి. ఇంకా 48 నుంచి 180 మెంబర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీసీఏ అనుకుందాం. బీసీఏలో 7% కేటాయించాలి బీసీఏ స్టూడెంట్స్కి. ఓకే, ఇక్కడ మనకి 48th ర్యాంకు సమ్ ఓసీ స్టూడెంట్కి వచ్చింది, 49th ర్యాంకు సమ్ ఎస్సీ, 50 ర్యాంకు ఎస్టీ, అలాగే 51 ర్యాంకు బీసీఏ, అలాగే 52 ర్యాంకు సమ్ ఓసీ, 53 ఇలా వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు మనకి బీసీఏ వాళ్ళకి 7 స్కాలర్షిప్స్ అలాట్ చేయాలి. అంటే ఇప్పటి వరకు ఏమి అలాట్ చేయలేదు. ఈ 47 కూడా ఓపెన్ కేటగిరీ, అందులో బీసీఏ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా క్యాస్ట్తో పని లేదనమాట. వాళ్ళు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళ నుంచి బీసీఏ కేటగిరీ నుంచి 7 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ 48లోకి వచ్చారు, అక్కడ బీసీఏ క్యాండిడేట్ లేరు, అంటే ఇతనికి ఓసీ కాబట్టి ఇంకా ఇతనికి స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, తర్వాత 49 ఎస్సీ అయితే మళ్ళీ వేరే రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే ఎస్టీ ఇక్కడ 51 ప్లేస్లో బీసీఏ క్యాండిడేట్ ఉన్నారు. ఓకే, కాబట్టి ఇతనికి ఒక స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా కిందికి వెళ్తారు. అట్లా ఎంతమందిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు? 7 మెంబర్స్ ఉండే వరకు క్వాలిఫై అయిన వాళ్ళలో 7 మెంబర్స్ ఉంటే వాళ్ళు 7 మెంబర్స్కి ఇచ్చేస్తారు. ఓకే, 7 మెంబర్స్ లేకపోతే ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీ నుంచి తర్వాత నుంచి మాత్రమే అప్లై చేయడం జరుగుతుంది. ఈ ఓపెన్ కేటగిరీలో అన్ని క్యాస్ట్లు కలిసి ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో అంటే క్యాస్ట్తో రిజర్వేషన్తో సంబంధం లేకుండా సెలెక్ట్ అయినట్టే లెక్క అనమాట. ఇదే ప్రాసెస్ మనకి గవర్నమెంట్ జాబ్స్కి సెలెక్ట్ చేయడానికి కూడా అప్లై చేస్తారు అనమాట. ఓకే, అట్లాగే బీసీబీ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అంటే ఈ 47 తర్వాత ఉండే మిగిలిన వాళ్ళలో అంటే 180 వరకు ఉన్న వాళ్ళలో ఒక 10 మెంబర్స్ బీసీబీ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఓకే, 10 మెంబర్స్ ఎక్కడ అయిపోతే అక్కడతో ఆపేసి మిగిలిన వాళ్ళని వదిలేస్తారు అంటే వాళ్ళకి స్కాలర్షిప్ రాదు. అట్లాగే బీసీసీ వాళ్ళకి అంటే 1% అంటే ఈ 47 ర్యాంక్ తర్వాత ఎక్కడ ఫస్ట్ పర్సన్ ఉంటే బీసీసీలో ఆ పర్సన్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే బీసీడి, అలాగే తర్వాత బీసీఈ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. తర్వాత ఎస్సీ అనుకున్నాం. ఆల్రెడీ ఓపెన్ కేటగిరీని తీసేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ నుంచి మనకి ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. అంటే 48, 49 ఇక్కడ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు కదా, ఇతనికి ఒక స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వెళ్తారు అంటే ఇక్కడ 53 ప్లేస్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు, ఇక్కడ సెకండ్ది. అంటే అట్లా మనకి ఎంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది? 15 మెంబర్స్ని. అంటే ఆఫ్టర్ 48th ర్యాంక్ అంటే 47th ర్యాంక్ 48 నుంచి 180 వరకు క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళలో ఒక 15 మెంబర్స్ని టాపర్స్ అనమాట మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళని అలాగే పిహెచ్ వాళ్ళని, వీళ్ళలో మిగిలిన వాళ్ళలో పిహెచ్ క్యాండిడేట్ ఎక్కడున్నాడో చూసి అట్లాంటి వాళ్ళకి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ బేసిస్గా మనకి ఈ స్కాలర్షిప్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే క్వాలిఫై అయిపోయినంత మాత్రాన మనకి స్కాలర్షిప్ రాదనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనకి పేపర్ డిఫికల్ట్గా ఉందా పేపర్ ఈజీగా ఉందనేది మన రిజల్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఎందుకంటే పేపర్ డిఫికల్ట్గా ఉంటే అందరికీ డిఫికల్ట్గానే ఉంటుంది, ఈజీగా ఉంటే అందరికీ ఈజీగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ NNMS ఎగ్జామ్స్లో 1 year మనకి
జస్ట్ 65 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అంటే 180కి రిజర్వేషన్ కేటగిరీలో 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా స్కాలర్షిప్ రావడం జరిగింది. అదే కేటగిరీకి మరొక ఇయర్ పేపర్ చాలా ఈజీగా ఉండడం వల్ల 100+ మార్క్స్ వచ్చినా సరే స్కాలర్షిప్ రాలేదు కొందరికి. కాబట్టి పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ మార్క్ పెరిగిపోతుంది, అంటే మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. డిఫికల్ట్గా ఉంటే తక్కువ మార్కులు వచ్చినా సరే స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చాలా మంది స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్ అనమాట, పేపర్ ఈజీగా ఉంటుందా లేకపోతే డిఫికల్ట్గా ఉంటుందా, మనకి డిఫికల్ట్గా ఉంటే స్కాలర్షిప్ రాదేమో, ఇట్లాంటి డౌట్స్ అన్ని పెట్టుకోకండి. డిఫికల్ట్గా ఉంటే అందరికీ డిఫికల్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటే అందరికీ ఈజీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బాగా చదివిన స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే మనకి ఈజీగా ఉందనుకోండి, అబోవ్ యావరేజ్గా చదివిన అంటే 50% 60% సిలబస్ చదివిన వాళ్ళు కూడా చాలా బాగా రాసేస్తారు. అదే డిఫికల్ట్గా ఉందనుకోండి, బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే రాయగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు డిఫికల్ట్గా ఉండాలనే కోరుకోవాలి. ఓకే, ఈ బేసిస్ మీద మనకి ఈ స్కాలర్షిప్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే ప్రాసెస్ని మనకి ఏ కాంపాస్ ఇంటర్వ్యూస్లో కానీ అంటే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన యూనివర్సిటీ సీట్లలో కావచ్చు, కాలేజ్ సీట్స్ అలాట్ చేయడం కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి సెలెక్ట్ చేయడం కావచ్చు, ఇలా ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మీరు తక్కువ స్కోర్ చేసినట్లయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే మీ లైఫ్లో ఇది ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రమే. ఇట్లాంటి ఎగ్జామ్స్ మీ భవిష్యత్తులో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ ఎప్పుడు వింటూ ఉంటాం కదా, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ అని. కాబట్టి ఈ ఎగ్జామ్లో మీరు చేసిన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్